తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు మీరు ఇవన్నీ కూడా సరే కరెక్టే. హిందూ ఓట్ల పోలరైజేషన్ గురించి వీళ్ళు పథకాలు వీళ్ళు చేసిన కార్యక్రమాలు అన్నీ ఉంటున్నాయి. హిందూ ఓట్లు పోలరైజ్ అవుతాయి అన్నది మీరు ఎందుకు భావించట్లేదు? అది ఇప్పుడు హిందూ ఓట్లు మోదీ వచ్చిన నాడు ఎన్ని వచ్చాయో అంతకంటే హిందువులు లేరు. ఇప్పుడు నేపాల్ నుంచో బంగ్లాదేశ్ నుంచో హిందువుల్ని తీసుకురావాలి ఏమైనా ఉంటే. భారతదేశంలో ఉండేటటువంటి ఈ హిందూ అనే దొరదందో వాళ్ళు గోకోవటం అయిపోయింది. ఇంకెంతకంటే హిందువులు లేరు. వాళ్ళు మ్యాక్సిమంగా ఆ మతం పేరుతో ఓటేసేటటువంటి ఇప్పుడు రాజస్థాన్లో 25కి 24 మోదీకి వచ్చాయి. ఇంకెంతకంటే హిందువు ఏమొస్తాయి? గుజరాత్లో 25కి 25 వచ్చాయి. అంటే మీరు 26 కదా, గుజరాత్ 25 26 అనుకుంటున్నారు. సరే, మీరు చెప్పేదాన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు హిందూయిజం వేరు, హిందుత్వ వేరు అని మన వాళ్ళందరూ దానికి థియరీలు చెప్తున్నారు స్పష్టంగా. హిందూయిజం అన్నది సానుకూలమైన వ్యవహారం, సానుకూల దృక్పథం, సానుకూల అందరూ కావాలనుకున్నది. హిందుత్వ అనే విధానం ఆర్ఎస్ఎస్ అది, ఇది సానుకూలం కాదు, మా ఇతర స్థానం లేనిది. వీళ్ళు హిందుత్వం అనేటటువంటిది అది జీవన విధానం. ఈ భూమి ఉన్నన్నాళ్ళు కూడా ఆ జీవన విధానం కొనసాగుద్ది. ఇప్పుడు రాముడు అంటే ఆయన పురుషుడి యొక్క మర్యాదకి ప్రతీక. దానికి రాముడు వారికి ఏదో ఆయనకి గతంలో పేరు ఉండేది కాదు, ఇప్పుడు మేము పేరు తీసుకొచ్చాం, దానివల్ల ఆయనకి మార్కెట్ అయింది. రాముడికి దండం పెడితే మనం తరిస్తాం, పెట్టకపోతే ఆయనకి వచ్చి నష్టం ఏంటి? ఈ రకంగా మతం అనేది దక్షిణాదిలో మతాన్ని పవిత్రంగానే చూస్తున్నాం మనం. ఈ వేసి అదే ఉత్తరాదిలో మతం యొక్క ఉన్మాదం ఉంది అన్ని పక్కల కూడా. కాబట్టే అక్కడ మత కలహాలని అవని లేకపోతే మతకలం ఎందుకు వస్తుంది? వాడి చర్చికి వాడి వెళ్తాడు, వాడి మసీదుకి వాడి వెళ్తాడు. మనం ఇక్కడ ఆ సమభావంతో ఉన్నాం. ఎప్పుడు మత కలహాలు అక్కడే ఎందుకు జరుగుతాయి అంటే ఆ ఉన్మాదం నాది ఇంకొకళ్ళ మీద రుద్దటం అనేటటువంటిది నా ఉన్మాదం. నాకు నచ్చిన దేవుడికి నేను దండం పెడుతున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ అయ్యప్ప ఇది ఉంది, మనం ఏమి దాన్ని అనుకోం, ప్రోత్సహిస్తాం. ఈ రకంగా అనేక రకాలుగా చూస్తే ఆ ఆచరణలో ఆ తేడా ఉంది. మొత్తంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పొత్తులు కేవలం మ్యాజిక్ మార్క్ కిందకు వస్తాము. మోదీతో 32 ప్రాంతీయ పార్టీల పొత్తు ఉంది మోదీతో. అదే మీరు చెప్పేది ఏంటంటే ఫైనల్గా మ్యాజిక్ ఫిగర్కి ఆఖరికి వస్తామా రావా అని భయంతో ఆఖరికి భారత రత్నాన్ని కూడా పొత్తు కోసం వాడుకున్నాడే. చరణ్ సింగ్ ఇచ్చి చరణ్ సింగ్ కొడుకునిలాగి. ఇది ఎవరికి తెలియదు, ఎవరు ఏమనుకోరు అని వాళ్ళు అనుకోవచ్చు, కానీ జనానికి అన్నీ తెలుసు. ఉత్తరప్రదేశ్లో చరణ్ సింగ్కి భారతరత్న ఇచ్చి చరణ్ సింగ్ కొడుకుని పొత్తులో లాక్కున్నారు. సో ఈ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఇప్పుడు కాపాడతాయనే ఆలోచనతో మోడీ గారు ఉన్నారు. వాళ్ళ దాంట్లో ఒక సీటు అర సీటు ఉన్నవాళ్ళు లేనోళ్ళు అలా మొత్తం మీద జైన్ గారి ఒపీనియన్ ప్రకారం వాళ్ళు చెప్తున్నట్టుగా 330 370 రావు, 290కి కష్టంగానే ఉంటారు తప్ప అంత మెజారిటీ దారుణంగా వచ్చేసి పరిస్థితి లేదు. ఎందుకంటే ఉత్తరాదిన ఇప్పటికే మ్యాక్సిమం ఫిగర్స్లో ఉన్నారు, అవి తగ్గాలి తప్ప పెరిగే అవకాశం లేదంటున్నారు. సరే, మోడీ గారు మాట వాళ్ళు చెప్తున్న 370, మోడీ షా భయం చెప్తున్న 370కి నిజమా, జైన్ గారు చెప్తున్న 270 290 నిజమా అన్నది ముందు ముందు చూద్దాం. 270కి దిగువన వస్తారు. 230 నుంచి 250 వరకే అంచనా వేస్తున్నారు. 270 వచ్చేస్తే చాలా గొప్ప విజయం సాధించినట్లు. సరే, చూద్దాం అయితే ఏం జరుగుతుందో చూద్దాం. నమస్కారం.